ఓం నమ శివాయ హిమవర్ష వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు శ్రీశైలం టు శబరిమల డే 2 టైం 7 అవుతుంది ప్రస్తుతము. ఇదిగోండి అంతా ఆల్రెడీ లగేజ్ మొత్తం కూడా రెడీ చేసేసాను. ఇంకా మౌంట్ చేసుకొని బయలుదేరడమే. ఇటంతా కూడా మన జర్నీలో మొత్తం బాగా దుమ్ము అయిపోయింది. వైజర్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాం ముందే. ఇదిగోండి నిన్న నైట్ కులీన్ను తెప్పించి కొద్దిగా క్లాత్తో కూడా స్మూత్ క్లాత్తో కూడా మొత్తం నీట్గా శుభ్రం చేసి పెట్టాను. ఇంకేం లేదు, బయలుదేరడమే మనము. కాకపోతే రోడ్డు బాగాలేదు. ఇప్పుడు హైవే కొద్ది లాంగ్ డిస్టెన్స్ అయినా హైవే తీసుకుందామని ఆలోచిస్తున్నా. నిన్న ఆ రోడ్డు కనుక తెలిసి ఉంటే అటు కాకుండా గిద్దలూరు మీదుగా వచ్చేవాడిని. గిద్దలూరు నంద్యాల హైవే మీద పట్టుకొచ్చింటే తొందరగా వచ్చేవాళ్ళము. అది కూడా ఒక మైనస్ పాయింట్. అయినా నో ఇష్యూ. ఈరోజు దెన్ ఎంత మూవ్ అని కుదిరితే అంత ముందుకు వెళ్ళిపోదాం. బ్యాగులన్నీ 3 బ్యాగులు అయ్యాయి. ఇదిగోండి క్లైమేట్ కూడా బాగుంది పొద్దున్నే. నైట్ కూడా లేట్ అవ్వకూడదని చెప్పేసి నేను ముందే చైన్ లూప్ కూడా చేశాను. తర్వాత పెట్రోల్ ట్యాంక్ కూడా ఫుల్ చేయించేసాను. ఇబ్బంది లేదు. జస్ట్ మళ్ళీ ఇప్పటి నుంచి ఒక 300 కిలోమీటర్స్ వరకు. నైట్ నిన్న 282 కిలోమీటర్ దాదాపు వచ్చాం. టాప్ బాక్స్ కూడా కొద్దిగా మూమెంట్ వైబ్రేషన్ వస్తూ ఉంది బాగా. కొద్దిగా బ్యాక్ సైడ్ కింద దానికి వెల్డింగ్ వేయించుంటే బాగుండేది అనిపించింది. అయినా నో ప్రాబ్లం. నేను బంజీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో టెంపరీ బంజీ కార్డ్స్ అవి దాంతో బ్యాన్ చేసేసాను, ఇబ్బంది లేదు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. బ్రహ్మరాంబా సమేత మల్లికార్జున మహాస్వామినే నమో నమః. ప్రస్తుతానికి రీడింగ్ వచ్చేసి 54,827. ప్రజెంట్ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పటికి డెస్టినేషన్ ఈరోజు చేరుకోవాల్సిన డెస్టినేషన్ వచ్చేసి 789 చూపిస్తుంది. చలి కూడా బాగానే ఉంది. బ్రాండెడ్ సౌండ్ వస్తూ ఉంది. సంథింగ్ డగడగడగడగ లాకే లేదా చూస్తా ఒకసారి. ఊగుతూ ఉంది ఇలాగా. అది ఊగకుండా చేయాలి అంటే ఇంకా టైట్ కట్టాలంటే 3 మార్చాలి. ఇలాగా కాకపోతే మళ్ళీ ఏమైనా మనం తీసుకోవడం సమస్య. ఇంకా ఆప్షన్ లేదు. ఫుల్ ప్యాక్డ్. యాక్చువల్ మొత్తం లోపల ఫాగ్ వచ్చేసింది అంతా హెల్మెట్లో. ఇప్పుడు కదని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సౌండ్స్ వస్తే పెద్ద ఇరిటేషన్ వస్తుంది బాగా. జర్నీ చేయబుద్ది కాదు మెయిన్. బట్ ఫోన్ ఇక్కడ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇట్లా పెట్టడం కూడా మైనస్ పాయింట్ యాక్చువల్గా. దీనిలో ఉండే కెమెరా లెన్స్ అయితే ఉంటాయో అవి దెబ్బతింటాయి. బట్ మన దగ్గర పాత ఫోన్, పనికిరాని ఫోన్ ఏదైనా ఉంటే అది పెట్టుకోవడము బెస్ట్ ఆప్షను. ఇది కూడా నేను కొంచెంసేపు నాకు తీసేస్తా. మేబీ ఒక 40 కిలోమీటర్స్ వరకు లేదు కాబట్టి అప్పటి వరకు నాకు అవసరం లేదు. అందుకు తీసేసుకొని 40 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ చూసుకుంటా ఒకసారి. ఇప్పుడు రాయచోటు వెళ్ళాలని కూడా ఖచ్చితంగా ఈ ఘాట్ ఎంట్రీ అవ్వాల్సిందే. యాక్చువల్గా ఇప్పుడు కడప ఇదంతా కూడా రెడ్ శాండిల్ చాలా ఫేమస్. మనం ఇప్పుడు అదంతా కూడా తిరిగి ఇలా తిరిగేసి అలా వెళ్ళాలి పైన. అక్కడ పోతుంది వెహికల్స్ అక్కడ పైన అక్కడ.
మార్నింగ్ ఉన్న కాఫీ తాగలే. కాఫీ తాగితే కానీ బండి కొంచెం ఫ్రీ అవ్వదు. మొత్తం బయట గిన్నెలు పెట్టింటారు చూడండి. ఆ గిన్నెలు పెట్టినవన్నీ కూడా పాలకం అనమాట. స్టెప్ బై స్టెప్ పెట్టింటారు చూడండి. అది కూడా అక్కడ మోస్ట్లీ ప్రతి షాప్లో ఉంటుంది ఇక్కడ. వీళ్ళు ఎవరో సాధువులంతా కూడా పాదయాత్ర చేస్తున్నారు. అబ్బో ఎలా ఉన్నాయి ఈ నందులు, సూపర్, అద్భుత. ఏమున్నాయి పెద్దగా ఉన్నాయి, చూడాలి. फल दे देगी। गीता अभी में घर में है। हाँ हम बहुत दूर जाने का है। ले जाओ, इतना लेके जाओ। है हमारे पास रावण लीजिए, कुछ सेवा हो जाएगा। हम सेवा करेगा, कोई दिक्कत नहीं। यही सेवा करो, हमारा सेवा यही है। हमारा सेवा यही है और कुछ सेवा नहीं। कोई यदि हमारे साथ गीता भागवत ले जाए, पूर्वपद खुश हो जाएगा। लेकिन मगर अभी श्री शबरी जाना, फिर वापस श्रीशैल जाना है। नहीं, इतना दिन से लेकर खराब हो जाएगा, ले सकते हैं। पैकिंग है वो खराब हो जाएगा, मगर वो कपड़े में ऐसा कुछ होगा नहीं। श्रीशैल मल्लिकार्जुन का प्रसाद। कृष्णा कृष्णा हरि हरि, हरि राम राम राम। అసలు ఎద్దులు ఎట్లా ఉన్నాయంటే కొమ్ములు అద్భుత, అసలు వర్ణించలేం, అంత అద్భుతంగా ఉన్నాయి. సరే, మన దగ్గర ఉన్నటువంటి యాపిల్ పండ్లు పెట్టేశాను. నేను యాక్చువల్లీ టిఫిన్ కోసం పెట్టుకున్నాను, అయినా సరే పర్లేదు, నో ఇష్యూ. ఇప్పుడు ముందు వస్తున్నతను మాత్రము అమెరికన్ అంట, ఫుల్ యాక్టివిటీ ఉన్నారు వీళ్ళు. యాక్చువల్గా అప్పుడు మనకు రాయచోటి ఎంట్రన్స్ ఆ ఘాట్లు ఎక్కుతుంటే ఒక చోట గుడి కనబడింది, అక్కడ పక్కన కనబడింది బండి ఒకటి. బట్ ఏదో అనుకోండి, నేను ఈ వీళ్ళకి సంబంధించిందని అనుకోలేదు. వాళ్ళు అంత మొత్తం గ్రూప్ వెళ్తున్నాను అనుకున్నా. ఈ ఆవులకు ఇదే ఎద్దులకు సంబంధించినవి అయితే అనుకోలేదు. ఇది చూసినాక క్లారిటీ వచ్చింది, ఓహో ఇది వాళ్ళకి సంబంధించింది అనిపించింది. ఎనీవే మంచి వైబ్స్. కొన్ని ఫొటోస్ దిగాను కానీ, బట్ కాకపోతే దగ్గరికి వెళ్తే భయపడుతున్నాయి. ఒకటి ఆగితే మిగతా ఆగుతాయి, లేదంటే ఒకటి మూవ్ అయితే అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి, నిలబడలేదు, భయపడుతున్నాయి. దానిలో ఒకటి మాత్రమే స్మూత్ అంటే మిగతా అన్ని కొద్దిగా హార్స్గా ఉంటాయి, వద్దు దూరంగా ఉండండి అని చెప్తున్నారు. సరే, మనం కూడా ఏదో ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు. స్వామివారి ప్రసాదం వాళ్ళకు కూడా ఇచ్చాను, స్వామివారి ప్రసాదము. ఇట్లా ప్రసాదం తీసుకోండి అని శ్రీశైల ప్రసాదం ఇచ్చాను. వాళ్ళు కూడా నాకు భగవద్గీత బుక్ ఒకటి ఇచ్చారు. నాకు తోచిన సాయం నేను చేసి చెప్పే వాళ్ళకి, రామాయణము అవి ఇస్తుంటే వద్దని చెప్పండి. అంటే నేను తీసుకోవడం చాలా ఇబ్బంది అండి, నాకు పెట్టుకోవడం చాలా కష్టము అని చెప్పన్నారు. కానీ అయినా సరే ఆయన వినట్లేదు. సరే, మనకు వచ్చింది ఏదో మనం చేసాం, వాళ్ళకి వచ్చింది ఏదో వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి అంతే. బండ్లపల్లి టోల్ ప్లాజా అంట. రోడ్డు కనుక ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈజీగా 1 అవర్కి 60 to 70 కిలోమీటర్స్ క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కువ అవసరం లేదు. మనం 80 స్పీడ్ మెయింటైన్ చేసినా పెద్ద బ్రేక్, వాష్రూమ్, టీ బ్రేక్, కాఫీ బ్రేక్ ఏదనుకున్నా సరే 1 అవర్కి 60 to 70 కిలోమీటర్స్ రీచ్ అవుతాం. చాయ్ క్లబ్కి టిఫిన్ బ్రేక్ తీసుకున్నాను. ఇడ్లీ, వడ, సింగిల్ పూరి. మళ్ళీ ఏవైతే మళ్ళీ నిద్ర వస్తుంది, చాలు. ఒక కాఫీ అక్కడ బెస్ట్, బాగుంది. ఇంకా బయలుదేరడమే. ఫ్లేవర్ ఎక్కమని చూపిస్తుంది, ఎక్కేసాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ చూపిస్తుంది, హైవే కనెక్టివిటీ అనుకుంటా. అంతే, ఇది అంగళ్ళన ఊరు. ఇటు రైట్ వెళ్తే అనంతపురం, లెఫ్ట్ వెళ్తే మదనపల్లి. ఆ రోడ్డుకి వెళ్తున్నాం మనం ప్రస్తుతానికైతే. చూసుకొని మధ్యలో ఒకసారి ఫ్యూల్ కూడా చూసుకోవాలి. అంటే పాత మోడల్ కాబట్టి దీనిలో ఓన్లీ రిజర్వ్ పడిన తర్వాత మనకి లైఫ్ సింబల్ పడుతుంది, లేదా మనం కిలోమీటర్ పే చేసుకొని ఫ్యూల్ ఎంత ఉందని ముందు ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ హోల్ వేసి ఇక్కడ దీనికి 2 కలిపి ఒక పట్టి.
చూద్దాం. బెంజ్ కార్డ్ లేకుండా చిన్న ఆల్టరేషన్ ఇక్కడ హోల్స్ వేయించేసాను. అంటే పాతవి ఉన్నాయి, వాటికి సపోర్ట్ ఇచ్చాను. బట్ కాకపోతే ఇది బయటకు ఉంది, ఇది లోపలికి ఉంది, తేడా అంతమించి ఏం లేదు. ప్రస్తుతానికైతే పని జరుగుతుంది, అది సంగతి. ఓకే రైట్, లెట్స్ గో. ఒక 1 hour టైం ఆలస్యమైంది మళ్ళీ, ఇంకా అయినా సరే నో ప్రాబ్లం. అంతా కూడా ఆల్రెడీ బాడీ వర్క్ షాప్ చేస్తున్నారు. ఇది అనుకోకుండా డైరెక్ట్ లోడ్కి వచ్చేసా. చిన్న చిన్న మొక్కలు, ఇనుప మొక్కలు ఉంటే చూసుకొని పోవాలి. పంపించా, ఫోన్పే చేసాను చూడండి. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ మన రోడ్డు మనం హైవే ఎక్కి యాక్చువల్ యూటర్న్ తీసుకుని బయటకు వచ్చాము. అక్కడ 2 షాపులు అడిగితే లేదన్నారు, 3వ షాప్లో పలానా అడ్రస్ చెప్తే ఇక్కడికి వచ్చాం. క్లైమేట్ పూర్తి చల్లగా అయిపోయింది. వర్షం పడకుండా ఉంటేనే బాగుంటుంది. ఏం చేస్తాం బాబు. కవాసకి అవెంజర్, బజాజ్ అవెంజర్ లాగా ఉంది చూడండి. ఇది ధమ్కి అంట బండి పేరు. ఇట్లా పోతే కష్టం, జర్నీ సాగదు. కానీ మంచి లొకేషన్ తీసుకొచ్చింది చూడండి సార్. ప్రస్తుతం హైవే నుంచి చిన్న డైవర్షన్ వచ్చాము. ఒక చిన్న కాఫీ బ్రేక్ కూడా అవసరం మనకు. ముందు ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ ఆగుదాం. అదిగోండి, కాఫీ తాగేసి బయలుదేరాం. మిస్టర్ చాయ్. ఇక్కడ పూరి జగన్నాథ్ గారిది పోస్ట్ వేశారు మరి ఏంటో. అదిగోండి చిన్నది కొటేషన్. ఫస్ట్ వాటర్ క్రాసింగ్. మన థర్డ్ డోర్ ఎంత పైన ఉన్నాడు, మీద ఉన్నాడా పడుకొని కూర్చొని అర్థం కాలే. ఏదో ఉన్నట్టున్నాడు, ఏదో సంథింగ్. ఏం చేస్తున్నాడు? 4 ఉన్నారా? ప్రస్తుతం మనం చూస్తున్న పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో ఇది కర్ణాటక బార్డర్లో. ఇక్కడ కర్ణాటకలో ప్రైస్ తక్కువ, 103 రూపీస్ పర్ లీటర్. ఇక్కడ 571 రూపీస్ మనం పెట్రోల్ కొట్టించాము. పక్కన మంచి లొకేషన్, మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఫారెస్ట్ ఉన్నట్టుంది. ఇది కాస వాషబుల్ వచ్చేసరికి బయటకు వచ్చినప్పుడు చూసేసరికి మంచిగా అనిపించింది. లెట్స్ గో. అన్ని లాక్ వేసామా? ఓకే. ఇందాక వేయలేదు ఇది, దానిలో డగడగడ సౌండ్ వచ్చింది. ఉదయం నుంచి చలి ఉంది, ఇప్పుడు వేడి ఉంది బాగా. కుప్పం మన సీఎం గారి కాన్స్టిట్యున్సీ. మనం లెఫ్ట్ వెళ్ళిపోతాం, ఊర్లోకి వెళ్ళాం. కుప్పం డైవర్షన్లోనే అది మొత్తం కుప్పం సిటీ. ఇది ఇంకా కృష్ణగిరి అండ్ సేలం. కుప్పం కూడా దాటి బయటకు వచ్చేసాము. వెదర్ మొత్తం మళ్ళీ కూల్ అయింది. కొబ్బరి చెట్లు, తమిళనాడు నేచర్ కనబడుతూ ఉంది. ఆల్రెడీ తమిళనాడు బోర్డులు కూడా కనబడ్డాయి. ప్రస్తుతం మనము కృష్ణగిరి ఆర్టీఓ క్రాస్ కూడా దాడుతున్నాము. ఇది దాటితే మోస్ట్లీ ఇంకా తమిళనాడులో ఎంటర్ అయిపోయినట్టే. వెల్కమ్ టు తమిళనాడు అని చెప్పుకోవచ్చు. బస్సులు తమిళనాడు స్టైల్. ఒక 500 మీటర్ల దగ్గర మళ్ళీ రైట్ తీసుకోవాలి. పైకి ఎక్కుతుందా, కింద నుంచి కనెక్ట్ అవుతుంది తెలియదు, అడుగునా తెలుస్తుంది. కార్లో వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది, బైక్ మీద వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది. కానీ బైక్ మీద వేస్తే మాత్రం మర్చిపోలేము రూట్స్. వేలూరు, సేలం రైట్, ఫ్లేవర్ దాటి రైట్ వెళ్ళిపోవాలి మనం, అంతే. ఫ్లేవర్ దాటి చాలాసేపు అయింది, అనే ఇంకా దీనికి లింక్ ఇవ్వలేదు. ఇంకా ముందు ఉందే మొత్తం తెలియదు, చూడాలి. సైకిల్ సాంగ్ శబరిమలై ఒక కొత్త కాన్సెప్ట్. ఆయన వే ఆఫ్ వేలో అది ఆయనకి బెస్ట్ ఆప్షన్. మన వే ఆఫ్ వేలో మనకి ఇది. మనం కార్లో వెళ్ళొచ్చాం, బస్సులో వెళ్ళొచ్చాం, బైక్ మీద ఫస్ట్ టైం, అంతే తేడా. చూడండి అసలు ఎట్లా ఉందో. ఓ ఎక్స్ట్రాడినరీ.
సేలం లెఫ్ట్. నేషనల్ హైవే 44 ఇది. మనం ఇంకొక 40 కిలోమీటర్స్ వరకు దీని మీద వెళ్తాం. ప్రస్తుతం అయితే ధర్మపురి అవుట్స్కట్స్లో ఇది హోటల్ పేరు ఏం పేరు, ఇది తమిళ్లో మనకేం తెలియదు. అన్నపూర్ణ రెస్టారెంట్ అని రాసింది. ఒక కాఫీ తాగేసాం, కొద్ది ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని బయలుదేరుతున్నాం. ఇదిగోండి స్ట్రైట్ అవే మనకు ఒక 67 కిలోమీటర్స్ వెళ్తే సేలం. మనకి ఇది ఈ కెమెరా మౌంట్ ఒకటి ఇదైంది, ఇది విరిగిపోయింది ఇటు సైడ్, బ్యాక్ సైడ్ ఇది లాక్, ఇది ఇటు సైడ్ విరిగిపోయింది. అందుకు దాని బదులు కొత్త తీసుకుంటే స్టెబిలిటీ ఉంటుందని చెప్పి ఆలోచన. చిన్న అమౌంట్ అది యాక్చువల్గా, మన దగ్గర కూడా లేవులేండి ఇంట్లో, ఎక్స్ట్రా ఉన్నట్టు తెచ్చుకునేవాడిని, అందుకు కొత్త తీసుకోవాల్సి వస్తుంది. ఈ కారు బురద లేపిపోయాడు. రైట్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంకొక 13-15 కిలోమీటర్లు చూపిస్తుంది, బట్ ఇదే రూట్లో మాత్రం 13 కిలోమీటర్స్ వెళ్ళాలి. చూద్దాం అక్కడ మరి దొరుకుతుందా లేదో చూడాలి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ముందు వెళ్తున్న 3 బైక్లలో ఒక బైక్ స్కూటీ అతను చూడండి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు, ఎందుకనే తెలియదు. ఇప్పుడు మళ్ళీ గమనించండి, ఆ పోలీసు అతను చూసిన వెంటనే తిరిగి యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. కింద వెళ్ళిపోయింది ఆ పిల్లడు ఎవరు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సేలంలో కూడా ఎంటర్ అయిపోయాము. ఈ బ్రిడ్జ్ అయితే ఉందో, నేను యాక్చువల్లీ చిన్న బ్రిడ్జ్ అనుకున్నాను. బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత మళ్ళీ దానిపైన మళ్ళీ ఫ్లేవర్ ఉంది, దానిపైన మళ్ళీ పక్కన ఇంకో ఫ్లేవర్ వచ్చేసింది. నేను ఒక లొకేషన్ వేసుకుని నాకు కావాల్సిన కెమెరాకి సంబంధించిన గాజెట్ ఒకటి కావాలనుకున్నా, మౌంట్. ఈ షాప్ లొకేషన్ వేసుకుంటే ఇది గూగుల్లో చూపించింది, దీనికోసం ఇక్కడే వచ్చాము. ఈ షాప్లో మరి దొరుకుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే దొరికింది, తీసుకొని మళ్ళీ బయలుదేరాం కూడా బయటికి. లాస్ట్ నుంచి రాజాకర్ వరకు ఇది ఇబ్బంది. మనం వెళ్తున్న ఈ బ్రిడ్జ్ కింద కావేరీ నది ప్రవహిస్తూ ఉంది. కావేరీ నదులతో పాటు కొన్ని నదులను కూడా మనం ఒకసారి స్మరించుకుందాం. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. ఆల్రెడీ టైం కూడా 9 కావస్తుంది, 9 గంటల 5 నిమిషాలు. చూసుకొని రూమ్ తీసుకొని పడుకోవడం బెటర్ అనిపిస్తుంది. స్టే చేద్దాం అనుకుంటున్నాను. చూసి ముందు ఎక్కడ నాకు కనబడితే ఖచ్చితంగా ఆపేస్తా, లేదంటే బ్యాక్ సైడ్ లొకేషన్ పెట్టా 60 మినిట్స్ జర్నీ చేయాలి వెనక్కి. ముందుంటే బెటర్ ఆప్షన్, వెనక్కి పోకుండా. చూద్దాం. ఈ చిన్న హోటల్ అయినా చాలా బిజీగా ఉంది. హోటల్ పేరు వచ్చేసి ది బాంబే రెస్టారెంట్ అంట. ఫుల్ బిజీగా ఉంది. జొమాటో, స్విగ్గీ, ఇంకా ఇక్కడ వేరే తమిళనాడులో వేరే ఉన్నాయి కదా. ఇంకా ఇదిగోండి చిన్నది కానీ ఫుల్ బిజీ. ఒక 2 రోటీ, ఇది 3 రోటీ తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ కాలుస్తున్నారు రోటీ. మన రూమ్ డెస్టినేషన్ కూడా జస్ట్ 3 మినిట్స్. రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తినడానికి రావడం, బయటికి వచ్చి టైం వేస్ట్ ఎందుకని ముందే తినేసి ఇంక రూమ్ దగ్గరికి వెళ్దాం అనుకుని లొకేషన్ వేసేసాను. బట్ చూడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత రూము నచ్చితే ఓకే, మనకు అనుకున్న ప్రైస్కి. నచ్చకపోతే మళ్ళీ వేరే దానిలో వెళ్తాను. ప్రస్తుతం ఈ లొకేషన్ వేసిన దాని ప్రకారంగా ఇక్కడ దాకా వచ్చాము ఈ రూమ్ దగ్గరికి. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ. బాయ్.